హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2025లో తయారు చేసిన టీవీఎస్ అపాచీ RR 310 రేసింగ్ రెడ్ కలర్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది టాప్ ఎండ్ రేసింగ్ రెడ్ కలర్ అనమాట. క్విక్ షిఫ్టర్ కూడా ఉండిద్ది. 3,50,000 రూపీస్ అయితే ఉంది. బేస్ వేరియంట్ కూడా ఉండిద్ది. క్విక్ షిఫ్టర్ లేనిది మ్యాట్ బ్లాక్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ కలర్ అయితే మీకు 3,30,000 రూపీస్లో లభిస్తూ ఉంది. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళండి. మీకు నచ్చిన మోడల్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే కొనుక్కోవచ్చు. నేనైతే మాత్రం ఈ టాప్ ఎండ్ వెహికలే సజెస్ట్ చేస్తాను. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మినిమం 1 lakh అయితే పే చేయాలి. మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం ఇంకా కొంచెం తక్కువ అయితే పే చేయొచ్చు. ఒకసారి షోరూమ్కి వెళ్తే మీకు ఫినాన్స్ డీటెయిల్స్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఇంకా మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. 25 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 312cc ఇంజిన్ అనమాట. సో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీకు మైలేజ్ అయితే తక్కువే వస్తుంది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160 కిలోమీటర్స్ పైన వెళ్ళిద్ది బ్రో. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్డ్ 4 valves 312cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. పాత వెహికల్ వచ్చేప్పటికి 34 PS పవర్ జనరేట్ చేసే ఇంజిన్ అనమాట. ఇందులో ఇంకా 4 PS పవర్ అయితే పెరిగింది కాబట్టి 38 PS పవర్తో మనకి లభిస్తూ ఉంది. టార్క్ వచ్చేప్పటికి పాతది 27 Nm టార్క్ అయితే ఇది 29 Nm టార్క్ అనమాట. సో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో 6 గేర్స్ అయితే ఉన్నాయి. గేర్స్ అయితే మాత్రం స్మూత్గానే ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరైతే చైన్ క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ అయితే పాడైపోయింది. కొద్దిగా హెవీ చైన్ అనమాట. చైన్స్ పాకెట్స్ పోతే మాత్రం ఈజీగా 10,000 రూపీస్ పైన మీరు ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. పెడల్ డిస్క్ అనమాట. ABS కూడా ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు సస్పెన్షన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 7 steps అడ్జస్టబుల్ KYB మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. బ్లాక్ కలర్ LI వీల్స్, ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రెండు కూడా మనకి రేడియల్ టైర్స్తో లభిస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే ట్రెలిస్ ఫ్రేమ్ యూస్ చేశారు బ్రో. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లాక్ విత్ రెడ్తో చూస్తానికి చాలా బాగుంది. రేస్ స్పెక్స్ అని చెప్పేసి మనకి చాసిస్ మీద అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. జనరల్గా ఏ స్పోర్ట్స్ వెహికల్స్లో చూసుకున్నా సరే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది కదా, దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంది బ్రో. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినా సరే అంత తొందరగా మీకు ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 810 mmతో లభిస్తూ ఉంది. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే కొద్దిగా వెయిట్ ఉంది. సో వెయిట్ ఉంది కాబట్టి కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని మేనేజ్ చేయగలరు అనమాట ట్రాఫిక్ కండిషన్స్లో మీరు రైడ్ చేస్తున్నప్పుడు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. సో ఇంత పవర్ఫుల్ వెహికల్కి 11 లీటర్స్ అయితే సరిపోదు, కొద్దిగా ఫ్యూయల్ ట్యాంక్ పెద్దది ఇస్తే బాగుండేది. వెయిట్ వచ్చినప్పటికి 174 kgsతో లభిస్తూ ఉంది. కొంచెం వెయిట్ అయితే అనిపించింది ఇందా చెప్పినట్టు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ LED ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. DRS కూడా ఇక్కడ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టేల్ లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉంది. ఈ బ్యాక్ సైడ్ టేల్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉన్నాయి. హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి. నైట్ టైం ఎక్కడైనా మీరు వెహికల్ పక్కన పార్క్ చేస్తే హజార్డ్ లైట్స్ కూడా వేసుకోవచ్చు. కన్సోల్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ వర్టికల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కలర్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఈ కన్సోల్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే మనకి ఈ వెహికల్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. TPMS అయితే ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, GTT ఉంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ వెహికల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మాత్రం ఈ వెహికల్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 4 కలర్స్లో లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రేసింగ్ రెడ్, ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఈ కలర్ అనమాట. రేసింగ్ రెడ్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగుంటుంది గ్లాసీ ఫినిషింగ్తో. సెకండ్ కలర్ విషయానికి వస్తే మ్యాట్ బ్లాక్. జనరల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాం కదా. సో నార్మల్గా అయితే ఉండేది మ్యాట్ బ్లాక్ అయితే అంత అట్రాక్టివ్గా అయితే ఉండదు.
టీవీఎస్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన బాంబర్ గ్రే అని చెప్పేసి ఒక కలర్ అయితే ఉంది. పర్సనల్గా ఆ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లేదనుకుంటే రేస్ రెప్లికా అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. కలర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది, వైట్ కలర్ అలాగే రెడ్ కలర్ స్టిక్కరింగ్తో. అది కొద్దిగా యూనిక్గా ఉండిద్ది అనమాట. ఇట్లా 4 కలర్స్లో RR 310 అయితే లభిస్తూ ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే ఫస్ట్ హ్యాండిల్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. ఇందాక షోరూమ్ దగ్గర నుంచి ఇక్కడికి రైడ్ చేసుకుంటానే వచ్చాను నేను. సో ఇట్లా కొంచెం లీన్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా మీకు ఇక్కడ పెయిన్ అయితే వస్తుంది, లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వదు. ఇంకొకసారి క్లియర్గా మనం గోప్రో వ్యూలో మాట్లాడదాము. హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు రెడ్ కలర్లో. సో సెల్ఫ్ స్టార్ట్ కూడా మీకు ఇంక్లూడ్ చేశారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఏమీ లేదు, హై బీమ్ లో బీమ్ స్విచ్లోనే ఇంక్లూడ్ చేశారు. దాని తర్వాత హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, పాత RR 310లో అయితే లేదు. దాని తర్వాత ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని నావిగేట్ చేసుకోవడానికి నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో హార్న్ అయితే ఇచ్చారు. సో మీకు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా 4 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది హ్యాండిల్ గురించి అయితే మీకు వేవ్ బైట్ కీతో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది అంత తొందరగా డూప్లికేట్ అయితే ఎవరు చేయలేరనమాట. రైడర్ 125లో RTR 164Vలో అలాగే RR 310లో RTR 310లో మనకి ఇట్లాంటి కీ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. సింగిల్గా వెళ్ళడానికి ఈ మోటార్ సైకిల్ అయితే చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంతగా బాగోదు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే కొంత దూరం అంటే లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు, లాంగ్ వెళ్ళడానికి అయితే సెట్ అవ్వదు. కంఫర్ట్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అని అనుకుంటే టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. ఇట్లా యాక్సిలేటర్స్ అంటే మాత్రం సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ గేర్ వేసా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేను. బట్ వెహికల్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. చాలా దూరం అయితే రైడ్ చేశాను. 8.6 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా ఓడోమీటర్లో. సో ఇప్పటిదాకా తిరిగాను అనమాట. ఒక క్లారిటీ అయితే వచ్చింది వెహికల్ మీద. ఫస్ట్ నాకు కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. అంత కంఫర్ట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ అంతా పెయిన్ అయితే వస్తుంది, రిస్ట్ పెయిన్ అలాగే షోల్డర్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. సిటీలో తిరిగే వాళ్ళకి సరిపోయిద్ది. లాంగ్ వెళ్దామంటే మాత్రం ఖచ్చితంగా మీకు షోల్డర్ పెయిన్ రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. అదొకసారి మీరు గమనించాలి. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు కాబట్టి కొంచెం లీన్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకా ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే పవర్ అండ్ టార్క్ అయితే పెంచారు. సో క్లచ్ వదులుతుంటే సార్ వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నా. పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అందులో డౌట్ అయితే ఏం లేదు. బట్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి, అది ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసి గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇంజన్ అయితే స్మూత్గానే ఉంది. బ్యాటరీ స్మూత్ ఉందని నేను చెప్పను, బట్ స్మూత్గానే ఉంది ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే. క్లచ్ అయితే మాత్రం మీకు లైట్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏమీ లేదు. 4 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ క్లచ్ అండ్ బ్రేక్ లీవర్స్ అయితే బాగుంది. అది కూడా ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉంది. మీకు క్విక్ షిఫ్టర్ కూడా ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే క్లియర్ క్లచ్ అనమాట, అది అట్రాక్టివ్గా అయితే ఉంది. సో ఈ వెహికల్ రైడ్ చేసుకుంటే వెళ్తుంటే ఇందాక చాలామంది అయితే అడిగారు అనమాట, ప్రైస్ ఎంత అన్న ఈ వెహికల్ అని చెప్పేసి. సో అది ఇక్కడ కొద్దిగా రోడ్డు బాగుంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళాను. బట్ ఇది హైవే కాదు, ప్లస్ మధ్య మధ్యలో గుంతలుగా ఉంది. సో ట్రాఫిక్ ఉన్న చోట మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు. నేను యూటర్న్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న ఖాళీ ప్లేస్ అయితే నేను నోటీస్ చేసి అక్కడ వెళ్దాము. సో ఇక్కడ మీకు కొత్తగా వింగ్లెట్స్ అయితే ఇచ్చారు కదా. ఈ వింగ్లెట్స్ ఎందుకు ఇచ్చారంటే పవర్ అనేది 4 PS పెంచారు కాబట్టి ఇట్లా క్లచ్ వదిలి యాక్సిలేటర్స్ అంటే లైట్గా వెహికల్ అయితే ఫ్రంట్ టైర్ పైకి లెగుస్తుంది అనమాట. అట్లా లెగవకుండా డౌన్ ఫోర్స్ క్రియేట్ చేయడానికి ఆ వింగ్లెట్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఒక పర్పస్తో అయితే ఖచ్చితంగా ఇచ్చారు. పాత వెహికల్ రైడ్ చేస్తున్న వాళ్ళు ఈ వెహికల్ అప్గ్రేడ్ అవుదాము అని అనుకుంటే టెస్ట్ రైడ్ చేసినప్పుడు మీరు నోటీస్ చేస్తారనమాట. సో ఇక్కడ కొద్దిగా ఖాళీ రోడ్ అయితే ఉంది.
ఇంజన్ హీటింగ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి కొద్దిగా హీట్ అవుతుంది బ్రో. ఎక్కువ హీట్ అవుతుందని నేను చెప్పను, ఎందుకంటే ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు హీటింగ్ ఇష్యూస్ అయితే రెడ్యూస్ చేశారు. అంత హీట్ అయితే ఏమీ అవ్వట్లేదు, బట్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి హీట్ అవుతుంది. సీట్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, అంత స్మూత్ అయితే లేదు. సో ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్. అయితే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఆ ఫీచర్స్ ఏంటంటే ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాన్ని బట్టి మీరు ఒకసారి ఈ వెహికల్ రైడ్ చేసి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్స్తో, అలాగే చాలా మంచి మంచి కలర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఈ వెహికల్లో కొన్ని కొత్త విషయాలు మాట్లాడుకోవాలి. ఆల్రెడీ నేను డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను, దాంట్లో మీరు చూడొచ్చు. అయినప్పటికీ మీకు ఇంకొకసారి చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ మీకు వింగ్లెట్స్ అయితే ఇచ్చారు. ఈ వింగ్లెట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా పెంచేశారు కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు ఫ్రంట్ వీల్ అనేది పైకి లేకోకుండా కొద్దిగా డౌన్ ఫోర్స్ అనేది క్రియేట్ చేసి వెహికల్ అయితే కొద్దిగా కింద ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో వింగ్లెట్స్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. దాని తర్వాత క్లియర్ క్లచ్ అయితే మనకి ఈ వెహికల్లో ఇచ్చారనమాట. డుకాటి వెహికల్స్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాము క్లియర్ క్లచ్ అయితే. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, ఐ క్యాచీ అనమాట. సో ఎక్కడైనా మీరు వెహికల్ పార్క్ చేసినా సరే చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. అదొకటి నాకు బాగా నచ్చింది. తర్వాత రేడియల్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకి క్లియర్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. అలాగే వర్టికల్ 5 ఇంచెస్ కలర్ కన్సోల్ అనమాట. సో ఇది కూడా మీకు కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, కార్నరింగ్ ఏబిఎస్ ఉంది, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది బ్రో. లిటరల్లీ ఈ వెహికల్లో లేని ఫీచర్ అంటూ లేదు. చాలా ఫీచర్స్ అయితే ఇచ్చి పడేశారు. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్, ఫ్రంట్ రేడియల్ టైర్ అయితే ఉంది. సో అన్నీ బాగున్నాయి. ఇంజన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇందాక చూశారు కదా. సో ఇది మనకి రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్తో లభిస్తూ ఉంది కాబట్టి లైట్గా వైబ్రేషన్స్ అయితే మనం నోటీస్ చేస్తాం. కానీ ఇది మంచి ప్రైస్లోనే లభిస్తూ ఉంది. క్విక్ షిఫ్టర్ వద్దనుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిద్ది. బట్ క్విక్ షిఫ్టర్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ వెహికల్ మీరు రైడ్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.